మొదటి 3 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చదువుకుందాం. ఆదివారమున చీకటిగా ఉన్నప్పుడు చాలండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ పునరుత్థాన ఆరాధనలో లేకపోతే ఈస్టర్ దినాన, రిజరెక్షన్ డేన మరి చాలా ప్రాముఖ్యమైన సందేశము ఒక స్త్రీకి ఇవ్వబడినది. ఆ స్త్రీకి ఏ సందేశం ఇవ్వబడింది, ఎందుకు ఆమెకి ఇవ్వబడింది అన్న విషయాన్ని ఈరోజు నేను చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను. దయచేసి అందరూ ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వచనములో మనకి ఒక స్త్రీ కనిపిస్తూ ఉన్నది. ఆమె పేరు మరియా. ఏంటండి ఆమె పేరు? ఏంటండి? మరియా. ఈమె మగ్దాల అనే ఊరు నుంచి వచ్చిన ఒక స్త్రీగా కనిపిస్తూ ఉన్నది. ఆమె ఊరు పేరు పెట్టి ఆమె పేరుని కలుపుతా ఉన్నారు. అందుకనే మగ్దలేనే మరియా. ఈమె చాలా ఉన్నతమైన కుటుంబములో నుంచి వచ్చిన, సంపన్నమైన కుటుంబములో నుంచి వచ్చిన ఒక చక్కటి స్త్రీగా మనం చూడగలం. ఎందుకు అంటే తర్వాత రోజుల్లో ఆమె స్వస్థత పొంది ప్రభువుని వెంబడించిన తర్వాత యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో మరి ఆమె ఉండి తన యొక్క ఆస్తుతో యేసు ప్రభుని, అలాగే యేసు ప్రభు వారు చేసిన పరిచర్యకు ఉపచారం చేసినది కాబట్టి ఆమె పేదరాలు కాదు, ధనము లేనటువంటి, సంపన్నత లేనటువంటి కుటుంబంలో నుంచి అయితే ఆమె రాలేదండి. అయితే ఈమె ఉండే ఊరు మగ్దాల. అయితే ఈ యొక్క మగ్దాల అనే ఊరు ఎక్కడ ఉండేది అని అంటే మరి గలిలయ సముద్ర తీరాన ఉండేది. వాళ్ళ కుటుంబం అంతా కూడా మరి చేపల వ్యాపారం, చాలా పెద్ద ట్రేడింగ్ అండి. ఏదో తట్టా బుట్టల్లో పెట్టుకొని చేపలు అమ్ముకునే వాళ్ళు కాదు, కానీ వీళ్ళు పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు అనమాట. ఆ ఊరి అంతా కూడా ఈ ఫిష్ ట్రేడింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద ఓడల్లో ఆ సముద్రంలోనికి వెళ్ళిపోయి చాలా పెద్ద పెద్ద చేపలు పట్టి చిన్న చిన్న పల్లెటూళ్ళకి పంపించే ఊరు అటువంటి ఊరిలో వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యాపారం కలిగి ఉన్నారు. అయితే ఈ మగ్దలేనే మరి యొక్క కుటుంబం కోసము లేకపోతే వ్యక్తిగతమైన విషయాలను బైబిల్ మనకి తెలియచేయలేదు, కానీ అక్కడక్కడ ఉన్న వచనాలను బట్టి చదువుతూ ఉండగా ఓకే, ఈమెకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది మనము గ్రహించగలం. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే మనము ఈమె కోసము ఆమె వెల్దీ ఉమెన్ అని లేకపోతే సంపన్నమైనదని ఎందుకు చెప్పగలుగుతా ఉన్నానంటే లూకా సువార్త 8:2-3 ప్రకారము ఆమె యేసు ప్రభు యొక్క పరిచర్యకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం బట్టి ఆమె సంపన్నమైన కుటుంబం. అయితే ఈమె జీవితంలో చాలా విషాదకరమైన విషయాలను ఆమె జీవితంలో ఆమె కలిగి ఉన్నది. కొన్ని వచనాలను మనము కింద చూస్తూ ఉండగా మార్కు సువార్త 5వ అధ్యాయము 1-5 వచనాలు మనం చూసినట్లయితే ఒకసారి చూద్దామా. మార్కు సువార్త 5వ అధ్యాయము వాడు సమాధులలో వాసన చేసేది వాడు, సంఖ్యలతోనైనా ఎవడను వాడిని బంధింపలేకపోయాడు. పలుమారు వాడి కాళ్ళను చేతులను సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాడి సంఖ్యలను తొత్తనీలుగా చేసేది. చాలండి. ఎందుకు ఈ యొక్క గెరాసీను ప్రాంతంలో ఉన్న దురాత్మలు పట్టిన ఈ వ్యక్తిని మీకు కనపరుస్తూ ఉన్నానంటే అసలు దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు. చాలా మంది దెయ్యాలు పట్టిన వారిని చూసినప్పుడు కొన్నిసార్లు చాలా మంది విలేజెస్ లో ఎక్కువగా కూడా ఆ దెయ్యాలు పట్టిన వారిని చూసినప్పుడు చాలా భయంకరంగా వాళ్ళు కేకలు వేస్తూ ఉంటారు. చాలా సార్లు మనం రోడ్డు మీద కూడా చూస్తూ ఉంటాం. దురాత్మలు పట్టిన వాళ్ళు రోడ్ల మీద జుట్లు పీక్కుంటూ, ఒంటి మీద ఉన్న బట్టలు పీక్కుంటూ, వారికి ఏమి జరుగుతుందో వాళ్ళకే తెలియదు. ఒంటరితనము, రిజెక్షన్, అందరూ వారిని తృణీకరిస్తారు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు.
కేకలు వేస్తూ రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. ఎవరెవరు ఏమేమో వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి, గాల్లో వాళ్ళు కొడుతూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు, దెయ్యాలు పట్టిన వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఉంటది. సమాధానం ఉండదు, అశాంతి. వాళ్ళకి ఆకలి వేసినప్పటికీ కూడా వారు సరైన ఆహారం తీసుకోరు. కుటుంబం నుంచి వారు వెలివేయబడతారు, దూరపరచబడతారు, రోడ్ల మీద రాళ్లతో కొట్టబడతారు. ఇంటిలోనికి వస్తే వాళ్ళని గదుల్లో బంధిస్తారు, చైన్లు పెట్టి బంధిస్తారు. కుటుంబంలో వేదన, హింస, బాధ. దెయ్యాలు పట్టి రాత్రి వేళ కేకలు వేస్తూ ఉంటే భయంకరమైన శోధన కదండి. ఒక్కసారి ఆలోచిద్దాం. దురాత్మలు పట్టిన వ్యక్తుల యొక్క జీవితాలు ఎంతో విషాదకరం. వారిని పట్టించుకోవడానికి, వారి కోసం ఆలోచించడానికి కూడా కుటుంబము ఎంతో తల్లడిల్లుతూ ఉంటుంది. వారిని పట్టించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవేళ అదే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఖచ్చితంగా భయపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ స్త్రీ ఉన్నట్లుగా మనము గమనించగలం. మగ్దలేని మరియ, లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే ఆమె నుంచి యేసుప్రభు వారు 7 దెయ్యములను వెళ్ళగొట్టెను. అంటే 7 అంటే సంపూర్ణత గుర్తు. అంటే ఫుల్గా, పరిపూర్ణంగా, లేకపోతే పరిపూర్ణం అనే వర్డ్ మనం యూజ్ చేయకూడదు, కానీ బాగా డీమనైజ్డ్ అనమాట, పొసెస్డ్, దెయ్యాల చేత బాధింపబడుతూ వేధింపబడుతున్న ఒక స్త్రీ, అనామకురాలు, ఒక అడ్రస్ లేదు ఆమెకి. ఇటువంటి స్థితిలో ఉన్న ఆ స్త్రీని దర్శించుటకు దేవుడు కపెర్నహూము ప్రాంతంలో, తర్వాత గలిలయ ప్రాంతంలో వెళుతూ ఉండగా మగ్దల అనే ఊరిలో మరియను దేవుడు దర్శించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారు మరియని దర్శిస్తూ, మరియా ఏమీ విడుదల కోరుకోలేదు, లేకపోతే మరియా వెళ్ళి యేసు ప్రభు పాదాల దగ్గర ఏమీ పడలేదు. రాళ్లతో కొట్టబడుతున్న స్త్రీ ఆమెను తీసుకువెళ్ళి యేసు పాదాల దగ్గర పెట్టారు. తర్వాత 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ అయితే వెళ్ళి యేసు ప్రభు పాదాలను, చివరి అంగిని పట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈమెను ఎవరు యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లేదు. కానీ దేవుడి ప్రణాళిక, జగత్ పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రణాళిక తన జీవితంలో ఉన్నది. ఆమేన్. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అదే ఉన్నదండి. మనము పుట్టక మునిపే దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవ్వరు కూడా నిషేధించబడిన వారు కాదు. దేవుని దగ్గరికి మనము వచ్చాము అనంటే ఖచ్చితంగా దేవుడి యొక్క ప్రణాళిక వలననే మనము ఆయన దగ్గరికి వస్తాం. ఆమేన్. అయితే ఈ యొక్క మరియాలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు 7 దెయ్యాలను వెళ్ళగొట్టేశాడు. ఆమేన్. గద్దించాడు. ఆమె జీవితంలో నుంచి ఎప్పుడైతే ఆ యొక్క దెయ్యాలను పొమ్మని గద్దించాడో, యేసుక్రీస్తు మాట దురాత్మల సమూహము విని వెనువెంటనే ఆమెను విడిచి వెళ్ళిపోయాను. ఆమేన్. ఒక్క దెయ్యం వెళ్ళిపోయిందా? 2 దెయ్యాలు వెళ్ళిపోయారా? ఎన్ని దెయ్యాలు వెళ్ళాయంటే, ఆమెకు పరిపూర్ణంగా ఎన్ని దెయ్యాలు పట్టాయో అన్ని దెయ్యాలు కూడా వెళ్ళిపోయినాయి. ఏది సగం సగం కాదు, వదిలిపెట్టడం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, లేదా కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, వెళ్ళిపోయింది. మళ్ళీ అరుస్తారనుకో, ఇంకా ఉంది. మనుషులుగా మనకి అర్థం కానే కాదు. మరి కొంతమంది అంటారు, దెయ్యం పట్టింది, పిశాచు పట్టింది, రాత్రిపూట కేకలు వేస్తుంది, కాబట్టి తాయిత్తులు కట్టించండి, తాళ్ళు కట్టించండి అని. తాయిత్తుల ద్వారా దెయ్యాలు పోవండి. మౌనంగా ఉన్నట్టు యాక్షన్ చేస్తాయి అంతే, ఇంకా చీకటిని తీసుకొస్తాయి ఇంట్లోకి. కానీ దెయ్యాలు పోవాలి అని అంటే, దెయ్యాల కంటే బలమైన వాడు యేసు ప్రభు వారు కాబట్టి, ఆయనలో శక్తి ఉన్నది కాబట్టి, ఆయన నామములో పలుకుతా ఉండగానే దురాత్మలు పారిపోతాయి. దురాత్మలు కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తాయండి. దురాత్మలు కుటుంబంలో అసమాధానాన్ని తీసుకొస్తాయి. ఆమె జీవితము కూడా అంతే. మగ్దలేని మరియ యొక్క జీవితము కూడా కల్లలమైపోయింది. ఒక స్త్రీ కోసం మనం ఆలోచిద్దాం. ఒక స్త్రీ, ఆమెని త్రోసివేస్తుంటారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఉన్నారనుకో, మా చెల్లి దెయ్యం పట్టింది, మా అక్క దెయ్యం పట్టింది, ధాన్యం పట్టించుకుంటాంలే అని వదిలేసి ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న అయితే చిన్నప్పటి నుండి ఈ దెయ్యాలతో బాధపడుతూనే ఉన్నాం, ఇంకా ఈమె ఏంటి, ఎప్పుడన్నా రోడ్డు మీద కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చి భోజనాలు పెడతా ఉంటారు. నాకు తెలిసి నేను ఎందుకు ఈ విషయాలను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అని అంటే, నొక్కి చెప్తున్నాను అని అంటే, ఆమె జీవితంతో ఎవ్వరికి ఏ ప్రయోజనము లేదు. ఆమె జీవితముతో ఎవ్వరికి ఏ ప్రయోజనము
లేదు. పెళ్లి చేసుకోగలదా ఆవిడ? చేసుకోలేదు. పిల్లల్ని కనగలదా? కుటుంబాన్ని కాపాడుకోగలదా? అమ్మకి నాన్నకి ప్రయోజనం ఉందా? అక్కలకి చెల్లెలకి తమ్ముళ్ళకి అన్నలకి ప్రయోజనం ఉందా? ఆమె వల్ల కుటుంబం ఇంకా బయటపడతా ఉన్నది. కానీ ఎవరికి ప్రయోజనం లేకపోయినా యేసయ్యకి ప్రయోజనకరంగా నిలబడింది. అది దేవుని పిలుపు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ యొక్క మరియా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే యేసు ప్రభు వారు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమెలో ఉన్న ఆఖరిగా ఎన్ని దెయ్యాలు ఉన్నాయో అన్నీ కూడా గెంటేశాడు దేవుడు. యేసుక్రీస్తు నామంలో గద్దిస్తూ ఉన్నాడు. యేసు గద్దిస్తూ ఉండగానే ఆ దురాత్మలన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఆమె దేహాన్ని విడిచి. ఒక్క క్షణములోనే, ఎన్ని సంవత్సరాలుగా ఆమె దెయ్యాలు పట్టి చీకటిలో సంఖ్యలతో బంధించబడిందో నాకు తెలియదు, కానీ ఒక్క క్షణములో దేవుని యొక్క స్వరము వినిన క్షణములోనే దేవుని వెలుగు ఆమెలోనికి వచ్చింది. అకస్మాత్తుగా సమాధానము, సంతోషము, శరీరములో తేలిక. ఆమేన్. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎప్పుడు ఏందో మీద ఉన్నట్టు అనుకుంటారట, కానీ ఒక్కసారిగా అన్ని దెయ్యాలు దేహాన్ని వదిలి వెళ్ళంగానే అసమాధానం అంతా పోయింది, సమాధానం వచ్చింది, విడుదల వచ్చింది. ఆమేన్. గొప్ప విడుదల. అయితే ఆమె ఏం చేసింది? ఆహా, నాకు ఇంత గొప్ప విడుదల వచ్చింది, ఇంత గొప్ప వెలుగు నాకు కనిపిస్తుంది, నా ఎదుట మనుషులు కనిపిస్తున్నారు, ఆహా నేను ఇంటికి వెళ్ళి ఆహారం తింటాను. ఇప్పుడు వరకే మా అమ్మ ఏంటో, మా నాన్న ఏంటో, మా అన్న ఎవరో, మా తమ్ముడు ఎవరో, మా చెల్లెవరో నాకు తెలియదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, వీళ్ళందరూ నాకు అర్థమవుతుంది, ఇది మా ఇల్లు, ఇది నాకు సంబంధించిన ఆస్తి అని ఇదంతా అర్థమవుతూ ఉండగానే ఆమె అనుకున్నది, నన్ను దురాత్మల చేతిలోంచి విడిపించిన ఆ యేసుని నేను వెంబడించాలని ఒక చక్కటి తీర్మానం తీసుకుంది. ఆమేన్. యేసు ప్రభు వారు అంటున్నారు, ఆయన నిజంగా ప్రేమిస్తేనంట ఆయన ఆజ్ఞలు గైకుంటామంట. ఆయన్ని నిజంగా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు ఏం చేస్తాం? మనం గైకుంటాం. చెల్లి, తమ్ముడు, నువ్వు నిజంగా యేసును ప్రేమిస్తున్నావా? మనసులో ప్రేమిస్తున్నాను, బయటికి ప్రేమిస్తున్నాను అక్క అని నువ్వు చెప్పచ్చు. అయితే ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఆయన చెప్పిన మాటను వింటున్నావా? ఆయన్ని వెంబడిస్తున్నావా? అయితే ఈమె ఏం చేసిందో తెలుసా? యేసుని వెంబడించింది. ఎందుకో తెలుసా? యేసుని ప్రేమించింది. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో యేసుని ప్రేమించింది. సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు అంటున్నారు, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీ పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ ప్రభువైన యెహోవాను సేవించాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క మగ్దాల అనే ఊరిలో ఉన్న మరియా యేసు ప్రభుని ప్రేమించటం ప్రారంభించింది. ఆ దేవుణ్ణి ప్రేమించటం ప్రారంభించింది. ప్రేమించడం ఒక్కటే మనసులో పెట్టుకోలేదు, యేసుని వెంబడించటం ప్రారంభించింది. ఆమేన్. ప్రేమ ఉన్న చోట మనం ఫాలో అవుతాం, వాళ్ళని వెంబడిస్తాం. వాళ్ళని ప్రేమ లేకపోతే వెంబడించలేం, మధ్యలోనే మన ప్రయాణం ఆగిపోతుంది. ఇఫ్ యు రియల్లీ లవ్ జీసస్, యు విల్ బికమ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్. యేసుని ఖచ్చితంగా నువ్వు వెంబడిస్తావు. ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న నీకు, నిజముగా యేసును ప్రేమించుచున్నావా? యేసుకి ఇవ్వాల్సిన స్థానము ఇస్తున్నావా? మనుషులకి ఇస్తున్నావా? ఒక మాట చెప్పనా, యేసుకి ఇవ్వాల్సిన స్థానం మరొకరికి ఎవరికైనా ఇస్తే వాళ్ళు నిన్ను మోసం చేస్తారు, నిన్ను అర్థం చేసుకోరు, నీతో పని చేయించుకుంటారు. కానీ నీకు ఆ గొప్పతనము, లేకపోతే నిన్ను హెచ్చించటము, లేకపోతే మంచిగా నన్ను ప్రేమిస్తుంది, నన్ను వెంబడిస్తుంది, లేకపోతే నా పని చేసి పెడుతుంది అని 10 మంది ముందర ఖచ్చితంగా ఎవరు మెచ్చుకోరు. మనుషులు స్వార్థ ప్రియులు, స్వార్థంగా ఉంటారు. మనం పని చేసినంత వరకే చేయించుకుంటారు, ఆ తర్వాత ఏం చేసింది అంటారు. అవునా కదా? అయితే యేసు ప్రభు అలా చేయడు. యేసు ప్రభు వారు మనకి ఘనతనిచ్చే దేవుడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుడు హెచ్చిస్తాడట అలాంటి వారని. అయితే ఈ మరియా యేసుని ఎంతగా ప్రేమించింది అని అంటే, యేసు ప్రభు వారు సిలువకెక్కి, కల్వరి కొండపైన సిలువకెక్కి ఆయన అక్కడ వేలాడుతున్నప్పుడు శిష్యులందరూ పారిపోయారు, కానీ తల్లి అయిన మరియతో పాటు మగ్దలేని మరియ కూడా యేసుని సిలువ పైన చూస్తూ ఉన్నది. ఆమేన్. శిష్యులందరూ కూడా భయపడి వెళ్ళిపోయారు. పేతురు లాంటి వాళ్ళే ఏమంటున్నారంటే, ఈయన నేను ఎరగను. అక్కడ ఉన్న వాళ్ళతో ఏమంటున్నాడు?
యేసుతో నువ్వు ఉన్నావు కదా, యేసుతో ఉన్నవాడు నువ్వే కదా అని అంటే పేతురు ఏమంటున్నాడు? యేసుతో నడిచిన పేతురు ఏమంటున్నాడు? ఈయన నాకు తెలియదు, నేను కాదు, అతన్ని నేను కాదు అని అంటున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, శిష్యులందరూ ఏం చేశారు? యేసు ప్రభుని నాకు తెలియదని పారిపోయారు. కానీ మరియా పారిపోయిందా? పారిపోలేదు. మరియా ఎక్కడి వరకు ఉందో తెలుసా? యేసు ప్రభు వారు మరణించిన తర్వాత ఆయన సిలువ పైన వేలాడుతూ ఆయన పెద్ద కేక వేసి ఆయన ఆత్మను తండ్రికి అప్పగించిన తర్వాత కూడా అక్కడే ఉంది. ఎప్పటి వరకు ఉందో తెలుసా? మరలా ఆయన్ని సమాధి చేసే వరకు కూడా అక్కడే ఉన్నది. సమాధి చేసిన తర్వాత ఆ సమాధి దగ్గర కూర్చొని ఏడ్చి ఆ శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్ళింది. ఏమన్నా పడుకుందా? పడుకోలా. ఆలోచిస్తూ ఉన్నది. ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభువుని నేను చూడాలి. మరి ప్రేత వస్త్రములు అన్నీ కూడా చుట్టింది ఆమె తల్లి, ఇంకా అక్కడ ఉన్న కొంతమంది చుట్టూ ఉన్నారు. యేసు ప్రభుకి అన్నీ చేసింది, సుగంధ ద్రవ్యాలు అన్నీ పోసింది. సమాధిలో యేసు ప్రభు దేహాన్ని పెట్టే వరకే ఉన్నది అక్కడే. మరలా వెళ్ళింది ఇంటికి. మరలా తన హృదయం అంతా ఎక్కడ ఉన్నదట? యేసు మీద ఉన్నది, ప్రభు మీద ఉన్నది, బోధకుడి మీద ఉన్నది. అయితే ఇక ఆదివారము ఉదయము, ఈరోజు మెసేజ్, ఆదివారము ఉదయము ఇంకా చీకటిగా ఉండగానే, దేవునికి స్తోత్రం, ఎక్కడికి వెళ్తా ఉన్నది? ఇంకా చీకటిగా ఉండగానే తన ఆసక్తి చూడండి. మరి శిష్యులు ఏం చేశారు? శిష్యులందరూ ఎక్కడున్నారు? గదిలో పడుకున్నారు. అసలు ఇంకో విషయం తెలుసా? అసలు శిష్యులు యేసుప్రభు వారు మూడో రోజు తిరిగి లేస్తాను అని చెప్పిన ఎన్నోసార్లు చెప్పారు ఆ మాట. పునరుత్థానమును జీవమును నేనే అని చెప్తున్నారు. మూడో రోజు తిరిగి లేస్తానని చెప్తున్నాడు. ప్రవచనాలు ఉన్నాయి, పాత నిబంధన గ్రంథం ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నిటినీ శిష్యులు ఏమీ గ్రహించట్లేదు. చక్కగా పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్నిసార్లు భయపడుతూ ఉండుంటారు. గవర్నమెంట్కి బయటికి వాళ్ళు రావట్లా, లోపల తలుపులు వేసుకొని ఉన్నారు. కానీ మగ్దలేనే మరియా ఇంకా చీకటిగా ఉండగా ముసుగేసుకొని క్యాండిల్ పట్టుకుందో లేకపోతే టార్చ్ పట్టుకుందో ఏం పట్టుకుందో నాకు తెలియదు, కానీ ఒక్కతే ప్రయాణమై వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? యేసు ఎక్కడున్నాడు? సమాధుల తోటలో ఉన్నాడు. మనం వెళ్తామా? సమాధుల తోటలోకి వెళ్తాం మనం? అమ్మో, ఒకవేళ మన ప్రియులు ఎవరన్నా చనిపోతే 10ంటికో 11ంటికో వెళ్ళి చూస్తాం, సంవత్సరంకం వస్తాయి కదా. కానీ ఈమెట సమాధుల తోటలోకి వెళ్తుంది. ఒక సామాన్యురాలు, యేసుని ప్రేమించిన ఒక స్త్రీ. ప్రేమ ఎంతటికైనా తెగిస్తుందండి. ప్రభు పట్ల ఉన్న ప్రేమ ఆఖరికి కత్తి మెడ మీద పెట్టి నువ్వు ప్రభువుని కాదు అని అన్నగానో ఒప్పుకోదు. అంటే ప్రభువుని అంత ప్రేమిస్తే అంత తెగింపు వస్తుంది. ఆమేన్. అయితే పురుషులకు లేదు ఆ తెగింపు. ఆ రాత్రి లేకపోతే ఆ తెల్లవారే ఆ స్త్రీలో కనిపిస్తుంది ఆ తెగింపు. ఎందుకో తెలుసా? ఆమె యేసుని ప్రేమించింది, ఆమె యేసుని వెంబడించిన స్త్రీ. ఆమేన్. ప్రభువుకి హృదయం ఇచ్చిన స్త్రీ. ఆమె ప్రభువుకి హృదయం ఇచ్చింది. హృదయం అనేది తలుపునొద్ద యేసయ్య తలుపు తడుతున్నాడు. ఈ రాత్రి నీ హృదయాన్ని తెరిస్తే యేసు నీ హృదయంలోనికి వస్తాడు, నీతో కలిసి భోజనము చేస్తాడు. హృదయమనేడి తలుపునొద్ద యేసు నాదుండు, హృదయమనేడి తలుపునొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడుగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడుగుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. అతడు నరుడు కాడు, రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు నరుడు కాడు, రక్షకుండు ప్రాణ
అనుకుంటున్నావా? ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మరియ ఎవరికి ఇచ్చిందో తెలుసా? హృదయము. ఎవరికి ఇచ్చిందంటే ఈ లోకానుసారమైన వ్యక్తులకి ఇవ్వలేదండి, ఈ లోకానుసారమైన ప్రియులకి ఇవ్వలేదు, లేదా అమ్మా నాన్నలకి ఇవ్వలేదు, కుటుంబానికి ఇవ్వలేదు, ఆస్తిపాస్తులకి ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఆమె ఆస్తిపాస్తులన్నీ యేసయ్యకే సమర్పించుకుంది, పరిచర్య చేసింది. ఆమె గుండెలో ఎవరు ఉన్నారంటే యేసయ్య ఉన్నారు. మరియా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా చీకటిగా ఉన్నది కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని ఒకవేళ తల్లి అయిన మరియా అడిగితే, నాకు తెలుసు అందరూ ఒక దగ్గరే ఉన్నారు కదా, నేను అమ్మని, యేసు ప్రభుకి నేను అమ్మని, నేనే సమాధుల దగ్గరికి వెళ్ళట్లేదు, నువ్వేం వెళ్తావు, ఆగు తెల్లారిపోదాంలే అని అనే ఉంటుంది, పెద్దావిడి కదా. కానీ మగ్దలేనే మరియా ఎవ్వరాపినా ఆగలేదు, నేను ప్రభుని చూడాలి అంతే. ఆమేన్. నేను ప్రభుని ప్రభుని ప్రేమించాను, ప్రభుని వెంబడించాను, ఇప్పుడు నేను ప్రభుని చూడాలి. ఏం చూస్తాం మరియా? చనిపోయిన శరీరాన్ని, ప్రేత వస్త్రములు చుట్టిన శరీరాన్ని, రుమాలతో ముఖము చుట్టేసిన శరీరాన్ని, ముఖాన్ని, సుగంధ ద్రవ్యాలను మరి నువ్వు అక్కడ వేసావు. ఆ వాసన చూడడానికి పోతావా? నువ్వు ఆ దేహాన్ని చూడడానికి పోతావా? ఏం చూస్తానేమో నాకు తెలీదు, నా ప్రభువుని నేను చూడాలంతే. ఆమేన్. ఏమనుకుంటుంది? నా ప్రభువుని చూడాలి అంటుంది. శవాన్ని చూడాలంటలా, లేకపోతే బాడీని చూడాలంటలా. ఎందుకంటే ఆమె కళ్ళ ముందలే కదా చనిపోయిన దేహాన్ని తీసుకువెళ్ళారు. కానీ నా ప్రభువుని చూడాలని, జీవాధిపతి అయిన యేసయ్యని చూడాలని ఎక్కడికి వెళ్తుంది? సమాధుల తోటలోనికి వెళుతుంది. అయితే సమాధి తోటలోనికి వెళితే చక్కగా మంచి మంచి ట్యూబ్ లైట్లు, స్ట్రీట్ లైట్లు ఉంటాయా? సమాధిలో ఉండవు. భయాన్ని త్యజించింది యేసు ప్రభుని చూడడానికి, సిద్ధాంతాలను త్యజించింది, సాంప్రదాయాలను త్యజించింది, సమస్తాన్ని, మాటలను, సమస్తాన్ని, ప్రతి అడ్డంకిని త్యజించి ఒక్క అడుగు ముందలకు వేసి సమాధుల తోటలోనికి వెళ్ళిపోయినదంతే. ఆమేన్. సమాధి తోటలోనికి వెళ్ళిపోతే అప్పటికే రాయి దొర్లించబడింది. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. ఈ స్త్రీ వెళ్ళింది, ఇలా పరుగున వెళ్ళింది. ఇంకా చీకటిగా ఉంది. మరి ఏమి టార్చ్ లైట్ వేసిందో ఏమేసిందో నాకు తెలియదు, కానీ ఆ పెద్ద రాయి, బరువాటి రాయి, ఆ రాయి దొర్లింపబడుట చూసింది. అప్పటికే ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఇక చూసి ఇంకా గల్లంత అయిపోయింది మనసులో. అమ్మో, నా యొక్క బోధకుడిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నా బోధకుడిని ఎవరు ఎత్తుకెళ్ళి, రాయి తొలగించి ఇక లోపలికి వెళ్ళి చూడనో లేదు, అసలు లోపల ఉన్నదో బాడీ లేదో కూడా తెలియదు. రాయి తొలగిపోయిందంటే ఈమెకు భయం వేసిపోయి, అమ్మో నా ప్రభు నాకు కనపడట్లేదు, సమాధి రాయి తొలగిపోయింది అని ఏం చేస్తుంది? మళ్ళీ తిరిగి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? మళ్ళీ పేతురు శిష్యులు ఉన్న గదుల్లోనికి వెళ్ళిపోయింది. ఎవరు? మరియా. వెళ్ళిపోయి పేతురు, అన్నా పేతురన్నా, యోహానన్నా. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది, యేసుని బహుగా ప్రేమించిన శిష్యుడట. ఆమేన్. ఎవరి శిష్యుడు? నేనే యోహాన్ని. ఈ పేతురు యోహాను అని రాయట్లా, ఈ సువార్త రాసిన యోహాను గారు ప్రియమైన శిష్యుడట. ఆయన వర్ణించుకుంటున్నాడు, ప్రియుడైన శిష్యుడు. ఆమేన్. సరే, ఏదేమైనప్పటికీ ఆయన ప్రియమైన శిష్యుడే, కాదని నేను అంటలా. అయితే పేతురన్నా, యోహానన్నా, రాయి తొలగించబడింది, సమాధి రాయి తొలగించబడింది, ప్రభు అక్కడ లేడనుకుంటా, సమాధి రాయి తొలగించబడింది అనగానే అని అప్పుడు తలుపులు తెరుచుకుని వస్తున్నారు. ఎవరు? పురుషులు. ఎవరంటే ఇల్లు? పురుషులు. అప్పుడు తలుపులు తెరుచుకొని వస్తూ ఉంటే, సరే పేతురు యోహాను పరిగెత్తా ఉంటే, పేతురు పరిగెత్తుంటే యోహానికి కంగారు ఆగట్లా. చిన్నోడు కదా కొంచెం, యోహానికి కంగారు ఆగట్లా. అసలే మరియ బాధ్యత తీసుకున్నాడు యోహాన్. పేతురు కంటే స్పీడ్గా పరిగెత్తేసరికి నిజంగానే అక్కడేమైంది? రాయి దొర్లించబడింది. అక్కడ రాయి ఇంకంతే, అలా షాక్ అయిపోయి ఉండిపోయాడు. ఆ రాయి దగ్గరే ఉండిపోయాడు, లోపలికి వెళ్ళట్లా. అప్పుడు మళ్ళీ వెనకాల ఉన్న పేతురు లోపలికి వెళ్ళాడు. ఆమేన్. లోపలికి వెళ్ళిన తర్వాత
అక్కడ ప్రేత వస్త్రాలు తప్ప ఇంకెవరు అక్కడ ఆయనకి కనపడలేదు. ఇకప్పుడు పేతురు, యోహాను ఆయన లేడిక్కడ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ఈమె కూడా ముసుకేసుకొని అలానికి వెళ్తుందా? వెళ్ళట్లా. నా ప్రభువుని నేను చూసేవరికి నేను వెళ్ళనంతే. దేవునికి స్తోత్రం. ఒక ఆడ మనిషి యొక్క ఆసక్తి చూసారా? పురుషులు ఏం చేస్తారు? లేరు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఏమైపోయారో అనుకుంటా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అన్నలు ఇద్దరు వెళ్ళిపోయారు. పేతురన్నా వెళ్ళిపోతున్నావా, యోహానన్నా వెళ్ళిపోతున్నావా? దేవునికి స్తోత్రం. ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? నేను అనుకున్నది నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా బలంగా నా హృదయంలో తాకింది ఏంటో తెలుసా? గాడ్ జీసస్ వాంట్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు మేరీ, నాట్ టు పీటర్ ఆర్ జాన్. పేతురికి, యోహానికి కాదు ప్రత్యక్షత ఇవ్వాలనుకున్నది, మరియకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? పేతురు బొంకాడు, యోహాను అలా ఉన్నాడేమో. దేవుడి ప్రణాళికలో మరియ ఉన్నది. మరియ పూర్ణ హృదయంతో వెంబడించింది, పరిపూర్ణమైన మనస్సుతో యేసుని ప్రేమించింది అంతే. ఇక ఆ ప్రేమ యేసుకు తప్ప ఇంకొకరికి లేనే లేదు. ఆమేన్. సో ఇట్లాగా మరి అక్కడ నుంచొని ఏడుస్తూ ఉన్నదట. ఏడుస్తూ ఉంటే అప్పుడు మరలా లోపలికి వెళ్ళింది. మరియ ఏం చేస్తుంది? మరల లోపలికి ఒక్కతే లోపలికి వెళుతుంటే అక్కడ ఇద్దరు దేవదూతలు, తల దగ్గర ఒకళ్ళు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు, ఇద్దరు దేవదూతలు కనిపిస్తున్నారు. ఆమేన్. ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు మరియకి. ఎవరు ఆ మనుషులు అంటే పరలోకం నుండి వచ్చిన దేవదూతలు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా సమాధి రాయి తొలగించబడినది చూసింది ఈవిడే, ఐ విట్నెస్. లోపలికి వెళ్ళిన తర్వాత పరలోకపు దర్శనము, పరలోకము నుండి దేవదూతలను చూడడం అంటే సామాన్యమైన విషయమా? కళ్ళు తిరిగి పడిపోతారండి. చచ్చిన వాళ్ళ వల్ల పడిపోతారు. యోహాను ప్రకటన రాసిన యోహాన్ అయితే నేను ప్రభువుని చూసిన వెంటనే చచ్చిన వాని వల్ల పడిపోతుంది అంటాడు. ప్రభు దర్శనం చూసి నిలిచిన వాడెవడు? వాడు చచ్చిన వాడి వల్ల పడిపోతాడు అంతే. ఆయన మహిమను ఎవరు చూడలేరు. ఆయన మహిమాన్వితుడు. ఆయన మహిమలో మన పాపములన్నీ మనకు కనిపిస్తాయి. మన చీకటి బతుకంతా కనిపిస్తుంది. ఆయన ఎదుట మనము నిలబడలేం. యేసు రక్తం ద్వారా కడగబడితే తప్ప ఎవ్వరు దేవుడి ఎదుట నిలబడలేరు. అయితే ఈమె లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? ఇద్దరు మనుషులు చూస్తుంది. వాళ్ళిద్దరు పెద్ద వెలుగుతో ప్రకాశమానమైన మనుషులు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ? తల దగ్గర ఒకళ్ళు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు. అయితే వాళ్ళు చాలా వ్యత్యాసంగా ఉన్నారు. మామూలు మనుషులకి ఈ మనుషులకి తేజస్సు ఉన్నది. మామూలు మనుషులకి తేజస్సు ఉండదు. ఈ పరలోకం నుండి వచ్చిన దేవదూతలకి ఏమున్నది? తేజస్సు, మహిమ ఉన్నది. పరలోక సంబంధమైన దేవదూతలని ఆమెకి తెలుసు. అయితే ఆమె మనసులో అనుకుంటుందేమో, నేను అనుకుంటున్నా, ఆమె చోట ఉండి నేను అనుకుంటున్నది ఏంటంటే, నువ్వు పరలోకం నుండి వచ్చిన దేవదూతవైతే ఏంటి, ఎక్కడి నుండి వచ్చిన దూతలైతే నాకేంటి, నాకు నా ప్రభు కావాలంతే. దేవునికి స్తోత్రం. ఏమంటుంది? నాకు నా ప్రభు కావాలి. మీరు పరలోకం నుండి వచ్చిన దేవదూతలైనా మీకు నమస్కారం నేను చేయను. నా ప్రభు నాకు కనిపిస్తే నేను మాట్లాడాలంతే. ఆమేన్. నా ప్రభు నేను చూడాలి. వెంటనే వాళ్ళతో అంటుంది, నా ప్రభుని ఎవరెత్తుకెళ్ళారు చెప్తారా? నా ప్రభు ఏడి ఇక్కడ? నా ప్రభు ఏడి ఇక్కడ? ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏదేను తోట ఎంతమందికి తెలుసు? పాత నిబంధన గ్రంథంలో ఏదేను తోట మొట్టమొదటిగా ఆదాము హవ్వ సృజింపబడిన వాళ్ళని దేవుడు ఎక్కడ పెట్టాడంటే ఏదేను తోటలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? ఏదేను తోట. ఏదేను తోటలో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుని వెలుగు ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది. దేవుడు మానవుడు కలిసే కలయిక ప్రదేశమే ఏదేను తోట. ఓ చక్కటి ప్రదేశము, జీవ వృక్షమున్న ప్రదేశము, జీవమున్న ప్రదేశం అది. అయితే మానవుడు అక్కడ ఏదేను తోటలో పాపము చేసినప్పుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిద్దరిని ఏదేను తోటలో నుండి బయటికి పంపించేశాడు. ఏం చేశాడు? ఏదేను తోటలో నుంచి బయటికి పంపించేశారు. పంపించిన తర్వాత ఇద్దరు కెరూబులని దేవుడు అక్కడ కావలి పెట్టాడు. ఎందుకు పెట్టుంటాడు కావలి?
ఎందుకు పెట్టాడు? మరలా మానవుడు ఏదైనా తోటలోనికి ప్రవేశించడానికి వీలు లేనే లేదు. అవునా కదా? ఇద్దరు దూతల కెరూబులని దేవదూతలను ఎందుకు పెట్టాడు? మరలా ఏదైనా తోటలోనికి వెళ్ళి జీవవృక్షము వాళ్ళని తినటానికి వీలు లేదు. సీన్ కట్ చేస్తే ఈమె ఎక్కడుంది? సమాధుల తోటలో ఉంది. వాళ్ళు అక్కడ ఏదైనా తోటలో నుండి బయటకు పంపించబడ్డారు. దేవదూతల కావలు ఉన్నారు, ఎవడు ఇంకా అక్కడికి వెళ్ళలేరు. ఇక్కడ ఈమె ఎక్కడుంది? సమాధుల తోటలో ఉన్నది. లోపల ఇద్దరు దేవదూతలు కనిపిస్తున్నారు. ఇద్దరు దేవదూతలు ఒకళ్ళ తల దగ్గర కాళ్ళ దగ్గర ఎందుకున్నారు? మధ్యలో జీవాధిపతి తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ జీవాధిపతిని చూచే గొప్ప భాగ్యము మరియకి కలుగుతూ ఉన్నది. అమ్మా, ఇప్పటి వరకు నువ్వు జీవవృక్షాన్ని లేకపోతే జీవాన్ని నువ్వు రుచి చూడలేదు, పునరుత్థానాన్ని రుచి చూడలేదు. ఇప్పుడు నీ ఆశను బట్టి ప్రేమతో యేసుని వెంబడించడానికి ఆయన ఉన్న చోటికి నువ్వు వచ్చావు కదా. నీకు ఇచ్చే గొప్ప అద్భుతమైన ప్రత్యక్షత ఏ డిసైపుల్కి కానీ ఎవరికి ఇవ్వనటువంటి ప్రత్యక్షత ఈ భూమి అంతటిలో ఎవరికి ఇవ్వబడినది అంటే మరియా నీకు ఇవ్వబడుతుంది. అది ఏమిటి అనంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. మొదటి సందేశము ఆమెకు వినపడింది. ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచారా? అయితే నా ప్రభు ఏడి? ఆమె హృదయము ఎంతో ఆశపడుతూ ఉన్నది. మన ప్రభు ఎవరో తెలుసా? ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు. ఆయన అందరూ మనుషులలాగా ఎవరెవరో మహానుభావులు మరణించినప్పుడు పెద్ద పెద్ద కోట్ల రూపాయలు పెట్టి సమాధి చేయబడతారు కానీ యేసు ప్రభు వారైతే ఈ రోజుకి ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఆమేన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు అన్న వెంటనే ఇక ప్రభుని చూడటానికి గబగబా బయటకు వెళితే అక్కడ ఒక తోటమాలిలాగా కనిపిస్తున్నాడు ఒక వ్యక్తి. ఆయనతో ఏడుస్తూ ఏడుస్తూ ఈమె ఒక రివల్యూషన్ లో ఉన్నదన్నమాట. మెట్టు బై మెట్టు స్టెప్ బై స్టెప్ వెళ్తుంది దేవుని ప్రత్యక్షతలోనికి. తోటమాలితో అంటుంది, అయ్యా 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 అయ్యా, నా ప్రభువుని నువ్వు చూసావా? ఎవరన్నా ఎత్తుకెళ్ళారేమో చూసావా అని అంటే యేసు ప్రభు వారు, పునరుత్థానుడైన యేసు ప్రభు వారు అంటున్నారు, మరియా అంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడై ఉన్నాడు. మన పేరేంటో ఎరిగి ఉన్న దేవుడు. ఆయన ఏంటో మనకి ఆయన తెలియదు, కానీ మనమేంటో ఆయనకి తెలుసు. మరియా అంటున్నాడు. అప్పుడు వెంటనే ఆమె అంటున్న మాట ఏంటో తెలుసా? రబ్బుని. ఆమేన్. ఏమంటుంది? రబ్బుని. రబ్బుని అంటే ఏంటో తెలుసా? బోధకుడా. ఎన్ని సంవత్సరాలు నీ బోధన విన్నాను కదా, నీ స్వరాన్ని విన్నాను కదా. చూడండి, ఒక 10 మంది అమ్మలను పెట్టి మన బిడ్డను అక్కడ పెట్టి నీ బిడ్డని పిలువు అని అంటే 10 మంది అమ్మల్లో అసలైన అమ్మ స్వరం బిడ్డ కనపెడుతుంది. అవునా కదా? అసలైన అమ్మ పిలుపు బిడ్డ కనిపెడుతుంది. ఒకవేళ ఇలా తిప్పి ఒక 10 మందిని వెనకాల నుంచోబెట్టి, అరే ఇప్పుడు పిలిచేది ఎవరో చెప్పు అని అంటే వేరే వాళ్ళు పిలిస్తే పలకరు. నా గొర్రెలు నా స్వరము. అయితే ఆమె రబ్బుని అంటుంది. ఏంటో తెలుసా? ప్రభు యొక్క స్వరము గుర్తుపట్టింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే విని 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 ఉన్నది. యేసు స్వరాన్ని గ్రహించింది, కనిపెట్టింది. యేసుని అమాంతంగా పట్టుకోపోయింది. అయితే యేసు ప్రభు వారు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదే విషయాన్ని వెళ్ళి శిష్యులకు చెప్పు, ఇదే సందేశాన్ని వెళ్ళి శిష్యులకు తెలియచేయము అంటున్నాడు. ఇందాక పేతురు వచ్చాడుగా, యేసు ప్రభు మాట్లాడొచ్చుగా. ఇందాక యోహాను వచ్చాడు కదా, మాట్లాడొచ్చుగా. ఇంకెవరో స్త్రీలు వచ్చారు కదా, వాళ్ళతో మాట్లాడొచ్చుగా. మరియకు ఆ ప్రత్యక్షత ఇవ్వాలని దేవుడి ప్రణాళిక. ఒక స్త్రీ, అనామకురాలైన స్త్రీని దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు ఆమె యేసుని ప్రేమించి వెంబడించింది. ఒక మాట చెప్పన, సిలువ దర్శనము అందరికీ ఉచితమే. యేసు ప్రభు వారు గొలగొతా కొండపైన ఆయన సిలువ మ్రానుపైన మరణించినప్పుడు ఆ దర్శనాన్ని కొన్ని వేల మంది చూశారు, ఆయన మరణాన్ని కొన్ని వేల మంది చూశారు. కానీ పునరుత్థానాన్ని మొట్టమొదటిగా ఒక స్త్రీ చూసింది. ఆమేన్. హల్లెలూయా. పునరుత్థానము అనే
ఆ పునరుత్థానాన్ని నువ్వు అనుభవించాలంటే నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? మగ్దలేని మరియలాగా ప్రేమ, యేసు పట్ల ప్రేమ. సగం సగం ప్రేమ కాదు, 2 పడవల మీద కాలేయటం కాదు, సగం సగం భక్తి కాదు. నీ ప్రాణ ఆత్మ దేహాన్ని పరిపూర్ణంగా దేవునికి అర్పించాలి. అప్పుడు దేవుడు పునరుత్థాన అనుభవములోనికి నిన్ను తీసుకెళ్తాడు. యేసు యొక్క జీవముతో మనము నింపబడతాము. ఈ జీవాధిపతి ఇక సమాధిలో లేడు, తిరిగి లేచాడు. అదే రోజు సందేశం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ మృత్యుంజయుడనే యేసయ్య మన కొరకు మరణించి పునరుత్థానుడై తిరిగి లేచాడు. కాబట్టి యేసయ్య, నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా, ఇక మానవుడికి మరణము లేనే లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిత్యము జీవిస్తారు. నిత్య జీవం అనే వరము వాళ్ళు పొందుకుంటారట. ఆ నిత్య జీవం అనే వరము మనము పొందుకున్నప్పుడు ఇక 2వ మరణం మనల్ని తాకదు. మనిషి, ఈ లోకంలో మనిషి చాలా స్వల్ప కాలం ఉంటాడండి. చాలామంది చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఇంకేముందమ్మా, మా దీపము ఆరిపోయింది, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని శోకాలు గాలుస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక లోకానికి వెళ్తున్నాడనే అర్థం. తిరిగి రాని లోకాలకు వెళ్తున్నాడంటే ఏంటా లోకం? అదే యేసు ప్రభువు చెప్తున్నారు, పరలోకము, పాతాళం, నరకం. మానవుడు పాతాళానికి వెళ్ళిపోవాలి పాపిగా ఉంటే. కానీ యేసు ప్రభువారు ఆయన మరణించి ఆయన రక్తంతో మనల్ని కడిగి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం ఇస్తానని, ఆ నిత్య జీవము పొందిన వారు నరకానికి వెళ్ళరు, కానీ ఎక్కడికి వెళ్తారట? పరలోకము వెళ్తారు. యేసు ప్రభుతో నిత్యము జీవిస్తారు. కాబట్టి మరియ వలె యేసు ప్రభుని ప్రేమిద్దాం, పునరుత్థాన అనుభవాన్ని పొందుకుందాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ బంగారు పాదాలు పొందనాను. మా జీవితాలను ప్రభువా చూస్తున్న దేవుడు, దర్శించే దేవ, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అల్పురాలు, అయోగ్యురాలు అయ్యా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి మరియను దర్శించావు ప్రభువా. ఆ యొక్క పునరుత్థాన ప్రత్యక్షతను నాయన మరియకు అనుగ్రహించావు. అదే స్త్రీ రోజు లోకమంతటికి ఆ సందేశాన్ని వినిపిస్తుందయ్యా. అయ్యా నా తండ్రి, ఈ రోజుటికి మేము చెప్పుకుంటా ఉన్నాం. అయ్యా తండ్రి, సమాధి ఖాళీ చేయబడింది, అక్కడ నీవు లేవని మేము చూచున్నాం. అయితే నువ్వు మరలా తిరిగి వస్తావని మేము నమ్ముచున్నామయ్యా. మా జీవితాలను నీకు అర్పిస్తున్నాం ప్రభువా. మీరే మమ్మల్ని నడిపించండి. నాతో కలిసి ఈ ప్రార్థన చెప్పండి అమ్మా, నాతో కలిసి ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నీవు నా కోసము నిష్కలంకమైన రక్తాన్ని కార్చి నన్ను విమోచించావని నేను నమ్ముచున్నాను. నేను పాపిని, నన్ను క్షమించండి. యేసయ్యా, నా హృదయములోనికి రండి. పరిశుద్ధాత్మ కార్యము నా జీవితములో జరిగించండి. నీ పునరుత్థానములో నేనును పాలు పంపులు పొందే కృపను అనుగ్రహించండి. ఈ బిడ్డను అంగీకరించండి. అవును ప్రభువా, బిడ్డలు తీర్మానం ప్రార్థన చేసి ఉండగా వారి ప్రార్థన ఆలకించి వారి హృదయముల్లోనికి వెళ్ళి నీ కార్యాన్ని జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.